హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయ్స్. నేను వచ్చేసి మార్నింగ్ రైస్ ఇంకా టమోటా కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ జామ్ తినేసాము. ఆఫ్టర్నూన్ కొంచెం కజ్జికాయలు వేసేది ఉందనేసి మార్నింగే ప్రిపేర్ చేశాను. మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. డుగ్గువాడికి తినిపిస్తున్నాను. ఇక్కడ వీడిదే నానా తంటాలు బట్టి తినిపించాలన్నమాట. డుగ్గువాడికి ఈ మధ్య కొంచెం హెల్త్ అంత బాగుండట్లేదు. దసరా అయిపోయినప్పటి నుంచి కోల్డ్ ఇంకా ఫీవర్ ఏదో ఒకటి వస్తూనే ఉంది గాయస్. సీరియస్గా వాడు దానివల్ల అంత ఫుడ్ తినట్లేడు. ఇంతకుముందు అంత సతాయించపోయేది. డుగ్గువాడికి ఫుడ్ అయితే తినిపించేశాను అలాగో ఇలా కష్టపడేసి. మీషో నుంచి అయితే డుగ్గువాడికి డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను. అవైతే వచ్చేసాయి. అవేంటో చూపిస్తాను. హెయిర్ క్లిప్స్ అన్నమాట. ఇవి అన్ని డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఉంటుంది, కిడ్స్కి బాగుంటుంది అనేసి బుక్ చేశాను. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది గైస్. అంటే అన్ని చిన్న చిన్న బొమ్మలు ఇట్లా టెడ్డీ బేర్ టైప్ అలాంటివి వచ్చాయన్నమాట. 2 ఆర్డర్స్ పెట్టాను. ఒకటి వచ్చేసి హెయిర్ క్లిప్స్, ఒకటి వచ్చేసి డ్రెస్ అనమాట. హెయిర్ క్లిప్స్ అయితే చాలా బాగుంది. నేను డ్రెస్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇది డ్రెస్ అనమాట. ఇది ఏంటి అంటే పింక్ అండ్ వైట్ కాంబినేషన్, మల్టీ కలర్ ఉంది. ఇది అనమాట డ్రెస్. చాలా అంటే చాలా బాగుంది గైస్. నాకైతే చాలా నచ్చింది. మీషోలో అన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయి అని చెప్పాను. కొన్ని బాగుంటాయి, చూసుకొని తీసుకోవాలి. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట ఫ్రంట్లో. ఇది ఒకసారి డుగ్గు అని కేసు చూపిస్తాను, మీకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది. ఇదన్నమాట డ్రెస్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా డుగ్గువానికి డ్రెస్ కూడా ఇప్పేసేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ కజ్జికాయలు చేయాలని చెప్పాను కదా, ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. పూర్ణం అంతా పట్టేసి పెట్టాను. ముందుగానే పిండి తడుపుకొని పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతుంది మనకి. కజ్జికాయలు కూడా మంచిగా వస్తాయి గైస్. ఇంకా నా కజ్జికాయలు కూడా మొత్తం ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు ఫస్ట్ టైం చేసినప్పుడు అంత మంచిగా రాలేదు, బట్ సెకండ్ టైంకి పర్లేదు, మంచిగానే వచ్చాయన్నమాట. కజ్జికాయలు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక్కడ మంచిగా ఫ్రై చేశాను అనమాట. ఇవన్నీ కొంచెం పిండి మిరిగితే పూరీ చేశాను. 2-3 పూరీ అయినాయి అనమాట. బట్ ఒక్కరిమే చేయాలి అంటే రిస్కీ అనమాట. నించొని చేయాలి అంటే ఊర్లో అయితే మంచిగా కూర్చొని మంచిగా చేయొచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది ఫెస్టివల్కి. ఇంకా కజ్జికాయలు మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా స్టవ్ అంతా కూడా ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. వంట బండ అదంతా కూడాను చాలా బాసనలు అయిపోయాయి. చూసారు కదా పిండి అదంతా పడిపోయింది. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకొకరు ఎవరైనా ఉంటే ఇంట్లో కొంచెం హెల్ప్గా బాగుంటుంది. ఇంకా మనం ఒక్కరమే కజ్జికాయలు చేసుకోవాలి, ఇంట్లో పాపని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. బాసాలు క్లీన్ చేసుకుని స్టవ్ అంతా నీట్గా సెట్ చేసేసుకున్నాను గైస్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇంకా డుగ్గువాడు ఉన్నాడు కదా అందుకోసం. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను రైస్ ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. నా డే ఇలా స్టార్ట్ అయింది, ఇలా ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్